హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని లెసన్ వెనుక ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాము. సెకండ్ లెసన్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట. ఇప్పుడు మనం పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట లెసన్లోని ఇంపార్టెంట్ టేబుల్స్ని మరియు లెసన్ వెనుక ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని ఆన్సర్ చేద్దాము. ఇక్కడ చూడండి, వివిధ ఘనపదార్థాలను నీటిలో కలుపుట. ఒక పట్టిక ఇచ్చారు, పదార్థాలను ఇచ్చారు. ఈ పదార్థాలు నీటిలో అదృశ్యం అవుతాయా అవ్వవా అనేది మనం ఇప్పుడు గుర్తిద్దాము. ఉప్పు నీటిలో ఇది పూర్తిగా అదృశ్యం అవుతుంది. పంచదార కూడా నీటిలో పూర్తిగా అదృశ్యం అవుతుంది. ఇసుక నీటిలో అదృశ్యం అవ్వదు. శుద్ధముక్క పొడి కూడా నీటిలో అదృశ్యం అవ్వదు. రంపపు పొట్టు కూడా నీటిలో అదృశ్యం అవ్వదు. సో ఇక్కడ మనం ఈ పదార్థాలన్నీ నీటిలో అదృశ్యం అవుతాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నాము. ఇక్కడ చూడండి, నీటిలో కొన్ని సాధారణ ద్రవాల ద్రావణీయత. ఇక్కడ మనకు ద్రవాలు ఇచ్చారు, అవి నీటిలో కలుస్తాయా కలవలేదా అనేది మనం ఇప్పుడు గుర్తిద్దాము. మొదటిది చూడండి, వెనిగర్ నీటిలో బాగా కలిసింది. నిమ్మరసం కూడా నీటిలో బాగా కలుస్తుంది. ఆవ నూనె నీటిలో కలవదు. కొబ్బరి నూనె కూడా నీటిలో కలవదు. కిరోసిన్ కూడా నీటిలో కలవదు. సో మనం ఈ పట్టిక ద్వారా ఏ ద్రవాలు నీటిలో బాగా కలుస్తాయా కలవవా అనే విషయాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు మనం పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట లెసన్లోని టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి ఈ బిట్స్కి ఆన్సర్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కలపతో తయారు చేసే ఏవైనా 5 వస్తువులను పేర్కొనండి. కలపతో కుర్చీలు, బల్లలు మొదలైన వస్తువులన్నీ కలపతో తయారు చేస్తారు. కింద ఇవ్వబడిన వస్తువులలో మెరుపు కలిగి ఉన్న వాటిని ఎన్నుకోండి. గాజు పాత్ర, ప్లాస్టిక్ బొమ్మ, స్టీలు చెంచా, నూలు చొక్క. ఇందులో మెరుపు కలిగినటువంటివి గాజు పాత్ర మరియు స్టీలు చెంచా. ఈ రెండు. కింద ఇవ్వబడిన వస్తువులు ఏ పదార్థాల చేత నిర్మితమవుతాయో జతపరచండి. ఒక వస్తువు ఒకటి కంటే ఎక్కువ పదార్థాల చేత నిర్మించబడవచ్చు మరియు ఒక పదార్థము అనేక వస్తువుల తయారీలో ఉపయోగించవచ్చని గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, మనకు పట్టికనిచ్చారు, వస్తువులు ఇచ్చారు, పదార్థాలు ఇచ్చారు. మనం ఏ వస్తువు ఏ పదార్థాల చేత నిర్మితమవుతాయో ఇప్పుడు మనం గుర్తిద్దాము. పుస్తకం కాగితం అనే పదార్థంతో తయారవుతుంది. గ్లాసు గాజు అనే పదార్థంతో తయారవుతుంది. కుర్చీ కలపతో తయారవుతుంది. ఆట బొమ్మ ప్లాస్టిక్తో తయారవుతుంది. బూట్లు తోలుతో తయారవుతాయి. సో ఈ విధంగా మనము ఏ వస్తువు ఏ పదార్థాల చేత నిర్మితమవుతాయనేది గుర్తించాము. క్రింద ఇవ్వబడిన వాక్యాలలో ఏవి సరైనవో ఏవి సరికావో గుర్తించండి. రాయి పారదర్శకంగా ఉంటుంది, కానీ గాజు అపారదర్శకంగా ఉంటుంది. ఈ వాక్యము తప్పు. ఒక నోటు పుస్తకము మెరుపును కలిగి ఉంటుంది, అయితే ఎరేజర్కు ద్యుతి ఉండదు. ఈ వాక్యము కూడా తప్పు. శుద్ధ ముక్క నీటిలో కరుగుతుంది. ఈ వాక్యము కూడా తప్పు. శుద్ధ ముక్క నీటిలో కరగదు.
ఒక చెక్క ముక్క నీటిపై తేలుతుంది. ఇది సరియైన వాక్యము. చెక్క ముక్క నీటిపై తేలుతుంది. చక్కెర నీటిలో కరగదు. ఈ వాక్యము తప్పు. చక్కెర నీటిలో కరిగిపోతుంది. నూనె నీటిలో కలిసిపోతుంది. ఈ వాక్యం కూడా తప్పు. నూనె నీటిలో కలువదు. ఇసుక నీటి అడుగు భాగానికి చేరుతుంది. ఈ వాక్యము సరి అయినది. మనం ఇసుకను నీటిలో వేసినప్పుడు ఇసుక అడుగు భాగానికి చేరుతుంది. వెనిగర్ నీటిలో కరుగుతుంది. ఈ వాక్యము కూడా సరి అయినది. వెనిగర్ నీటిలో వేసినప్పుడు కరిగిపోతుంది. కొన్ని వస్తువులు మరియు పదార్థాల పేర్లు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. నీరు, బాస్కెట్బాల్, నారింజ, చక్కెర, గ్లోబు, యాపిల్ మరియు మట్టి కుండ. వీటిని కింద విధంగా విభజించండి. గుండ్రని ఆకారము మరియు ఇతర ఆకారాలు గలవి. మనకు గుండ్రని ఆకారంలో మరియు ఆకారం కలిగిన వస్తువులు ఇక్కడ చూడండి. బాస్కెట్బాల్, నారింజ, గ్లోబు, యాపిల్, మట్టి కుండ. తినగలిగేవి మరియు తినలేనివి. తినగలిగేవి నారింజ, చక్కెర, యాపిల్. తినలేనివి బాస్కెట్బాల్, గ్లోబు, మట్టి కుండ. తినగలిగేవిలోనే నీరు కూడా వస్తుంది. మీకు తెలిసిన వస్తువులన్నింటిలో నీటిపై తేలే వాటిని గుర్తించండి. అవి నూనె మరియు కిరోసిన్లో కూడా తేలుతాయా పరిశీలించండి. నీటిపై తేలే వస్తువులు. మనకు నీటిపైన చెక్క తేలుతుంది. ప్లాస్టిక్ తేలుతుంది. క్రింది వాటిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి. కుర్చీ, మంచం, బల్ల, పాప, కబోర్డ్. ఇందులో వేరుగా ఉన్నది పాప. గులాబీ, మల్లె, పడవ, బంతి పువ్వు, కమలం. ఇందులో వేరుగా ఉన్నది పడవ. అల్యూమినియం, ఇనుము, రాగి, వెండి, ఇసుక. ఇందులో వేరుగా ఉన్నది ఇసుక. చక్కెర, ఉప్పు, ఇసుక, కాపర్ సల్ఫేట్. ఇందులో వేరుగా ఉన్నది కాపర్ సల్ఫేట్. ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని 2వ లెసన్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుటలోని ఇంపార్టెంట్ టేబుల్ మరియు లెసన్ వెనుక ఉన్న ప్రాక్టీస్ బిట్స్ని తెలుసుకున్నాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.